హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిష్ వ్లాగ్స్. సో ఏంటి వీడు మళ్ళీ ఏదో చదువుతున్నారా, మళ్ళీ ట్రిప్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా మీరు? కాదండి. మొన్న నార్వే వెళ్ళిన ట్రిప్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వెంటనే అప్లోడ్ చేస్తుంటే ఏమవుతుందంటే ప్రీవియస్ వీడియో రీచ్ ఆగిపోతుంది, నెక్స్ట్ వీడియో ఎవరు చూడట్లేదు. సో అందుకని గ్యాప్ ఇస్తున్నాను అనమాట. ఒక వీడియోకి 5 days 6 days గ్యాప్ ఇస్తే సో ఈ వీడియో మొత్తం రీచ్ వెళ్ళిపోయి నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది. సో అది అనమాట సంగతి. సో ఈ వీడియోలో నేను ఏ పైన చెప్పుకుంటా దాన్ని ఓ అని పలకాలి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిన ప్లేస్ గురించి, ఆ ప్లేసెస్, అక్కడ ఉన్న ఆ విలేజ్ గురించి, సో అక్కడ నేను చూసినవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉందన్నమాట. ఈ బర్త్డే కల్లా అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, నా ఛానల్కి రీచ్ వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. సో దానికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దానికంటే ముందు మీరు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ కూడా కొట్టట్లేదు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, ఈ వీడియోకి వెళ్ళిపోదాం. మనం జర్నీ చూసాం. జర్నీ నుంచి లోఫర్ట్లో దిగిన తర్వాత నా హాస్టల్కి వెళ్ళే రూట్, ఆ 4 kilometers వే అంతా చూపించాను. సో తర్వాత సెకండ్ డే ట్రెక్కింగ్కి వెళ్ళామన్నమాట. మనం చూసారు, మీ అందరికీ ట్రెక్కింగ్ చూపించాను. థర్డ్ డే. సో థర్డ్ డే ఏంటంటే అనేది ఒక చిన్న విలేజ్ అనమాట. అనేది ఒక చేపలు పట్టుకునే వాళ్ళ విలేజ్. సో అసలు ఈ లోఫర్టన్లో ఈ ట్రావెలింగ్ ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. చూస్తున్నారు కదా, లైట్ హౌస్. హిస్టారికల్గా ఇది చాలా రిచ్ కల్చర్ ఉన్న ప్లేస్ అనమాట అనేది. ఎందుకంటే ఈస్ట్ సైడ్ ఇదే చివరి ఐలాండ్. ఈ ఐలాండ్తో నార్వే అయిపోద్ది, ఇంకా మనకి యూరోప్ అయిపోద్ది. సో అందుకనమాట. సో ఇది చాలా కల్చరల్గా రిచ్, హిస్టారికల్గా కూడా రిచ్. అసలు ఇది ఎంత బాగుంటుంది అని, అసలు ఈ నార్వే లోఫర్టన్ చరిత్ర అంతా ఇక్కడే స్టార్ట్ అయిందనమాట, ఇక్కడే పుట్టింది. చూస్తున్నా కదా ఎంత బాగున్నాయో, మంచి మంచి లొకేషన్స్. ఎటు చూసినా కొండలు. ఇక్కడ బీచెస్ ఎక్కువ ఉన్నాయి. సౌత్కి వచ్చేపాటికి బీచెస్ మంచిగా ఉన్నాయి. నీకు కోస్టల్ లైన్, ఇటు చూసినా కానీ కోస్టల్ లైన్. ప్రతి చోట ఏమంటారు, చేపలు, ఎండు చేపలు. స్పెషల్గా ఎండు చేపలు ఎలా ఎండబెడతారని మనకందరూ డౌట్ రావచ్చు. సో అది కూడా ఇక్కడ చూపిస్తాను మీకు. ప్రతి చోట ఉంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సూపర్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్నా. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో ఎవరైనా సరే ఏం చేస్తారు? ఏముంటాయి టూరిస్ట్ ప్లేస్లో? మామూలుగా మ్యాక్సిమం హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, మంచి షాప్స్ ఉంటాయి. ఇవి కదా ఉండాల్సింది. కానీ ఇక్కడ చూడండి ఏముందో. సముద్రానికి ఇటువైపు మంచి ఫోటో స్పాట్స్, అన్ని ఫొటోస్ పెట్టుకోవడానికి ఉంచినవి. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ చూసారా? స్పోర్ట్స్కి ఈ కంట్రీస్, నార్వే, యూరోపియన్ కంట్రీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయి అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మన ఇండియాలో మహా అయితే క్రికెట్ స్టేడియం ఉంటుంది, అంతకంటే ఉండదు. సో అందుకే మనం ఫిఫాలో లేము, వీళ్ళు అందుకే ఫిఫాలో ఉన్నారు. సో అది డిఫరెన్స్. ఏమనుకుంటున్నారు మీరు? జస్ట్ క్రికెటే కాకుండా మిగతా స్పోర్ట్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అనేది కామెంట్ చేయండి. ఓకే, రీసెంట్గా కడప స్టేడియం కూడా ఇలానే వైరల్ అయింది. కొండల మధ్యన కడప క్రికెట్ స్టేడియం. సో ఇది కూడా అదే గుర్తొచ్చింది అనమాట నాకు ఈ ఫుట్బాల్ గ్రౌండ్ చూస్తే. ఇవాళ వచ్చింది ఒక ఫిషింగ్ విలేజ్ అని చెప్పా కదా. సో చాలా బాగుంది కదా. ఇటు సైడ్ చూడండి ఏం కనిపిస్తుంది? చేపలు, ఎండు చేపలు, కప్పలు, పీతలు ఎండబెట్టారనమాట ఇక్కడ ఇవి వేసి. నేను ఇవి ఎందుకు వేసారు, ఫోటో తీసుకోవడానికి ఉన్నాయేమో అనుకున్నా, కానీ ఇవన్నీ క్రాప్స్ అనమాట, ఎండబెట్టారు ఇక్కడ. సో సూపర్ ఉంది. ఓకే, ఇలా ఎండబెడతారనమాట చేపలు. పీతలో ఇవేంటో ఏం అర్థం కావట్లేదు నాకైతే.
మీకు ఎవరైనా ఇవి ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫిష్ అనుకుంటున్నా లేదా క్రాబ్స్ అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో మెసేజ్ చేయండి. ఈ ఫిషింగ్ విలేజ్లో చూసారు, ఎటు చూసినా కానీ ఇవే ఉన్నాయి స్టాండ్లు. సో ఇవన్నీ చేపలు ఎండబెట్టుకోవడానికి నాకు చాలా లేట్గా అర్థమైంది. చూడండి, ఎక్కడ అన్ని చోట్ల మొత్తం. అక్కడికి వెళ్తే ఇక్కడ 360 degrees యాంగిల్లో చూడండి ఎంత బాగుందో. మొత్తం చాలా అసలు భూలోక స్వర్గం లాగా ఉంది. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో చిన్న చిన్న ఇల్లులు. ఈ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. చూసారా, అక్కడ కార్నర్లో మనకి వాటర్ ఫాల్స్. చెప్పే కదా, ప్రతి చోట వాటర్ ఫాల్స్ ఉంటాయి, ప్రతి చోట మంచి వెదర్. మొత్తం ఈ నార్వే, లోఫోటన్ ఐలాండ్స్ అన్నీ కూడా ఇంతే చాలా అందంగా ఉన్నాయి. ఈ విలేజ్ స్పెషల్ ఫిష్ అండ్ చిప్స్. సో ఖచ్చితంగా యాక్చువల్గా నేను ఈ స్వీడన్లో మనం టేస్ట్ చేయాల్సిందే కదా, చాలా కాస్ట్లీ. సో నార్వే టేస్ట్ చేయకుండా ఈ ఊరు ఎలా వదిలేసుకున్నా. సో వెళ్ళే ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా అందమైన ఈ లొకేషన్లో ఇలా నడుస్తూ వెళ్తుంటే చాలా బాగుందన్నమాట. సూపర్ మౌంటైన్స్. బెస్ట్ ట్రిప్, బెస్ట్ విలేజ్. లోఫోటన్లో ఆ విలేజ్ చాలా బెస్ట్ అనమాట నన్ను అడిగితే. సూపర్. ఇది చాలా హిస్టారికల్గా చాలా ప్రాచీనం పొందిన ప్లేస్ అనమాట. సో అందుకే టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చేపలు పట్టుకునే వాళ్ళు, జస్ట్ చేపలు పట్టుకోవడంతో మొదలైన ఊరు ఈ అందమైన మౌంటైన్స్ మధ్యలో ఇప్పుడు ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అయింది. దీనికంటూ ఒక చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ విలేజ్కి. సరే, ఇవన్నీ కూడా అప్పటి ఎండు చేపలు పట్టుకొని ఎండబెట్టుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక పెద్ద టూరిస్ట్ హబ్గా డిజైన్ అయిన తీరు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మనకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అప్పుడు వాళ్ళు ఎలాంటి పరికరాలు యూజ్ చేసేవాళ్ళు, ఎండు చేపలు పట్టుకోవడానికి ఎలా ఎండబెట్టుకునే వాళ్ళు యూజ్ చేసిన టూల్స్. సో ఇది ఒక కథ అనమాట, ఒక చేపలు పట్టుకునే వాళ్ళ కథ ఒక అంచెలంచెలుగా ఎలా ఎదిగి ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా వెళ్ళింది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా మొత్తం అన్ని విజువల్స్ చూపిస్తున్నాను అనమాట. అప్పుడు యూజ్ చేసిన బోట్లు. సో సూపర్ ఉంది. అంటే ఇవన్నీ మ్యూజియం లాగా పెట్టారనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఉండే నేటివ్స్ని వీళ్ళన్నిటిని యూరోప్లో అందరూ లేపేసి తర్వాత వాళ్ళు వదిలేసినవి ఇలాంటివి మ్యూజియంలో పెట్టి టూరిస్టులు తీసుకొస్తారు. ఏమంటారు మీరు కామెంట్ చేయండి. నిజంగా యూరోపియన్స్ ఈ చేపలు పట్టుకునే వాళ్ళ కథను, వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టించేసి దాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకొని వీళ్ళకంటూ ఒక మ్యూజియం పెట్టి మళ్ళీ దీన్నే టూరిజంగా చూపిస్తారనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ అన్ని డిస్ప్లే ఉన్నాయి ఆ రోజుల్లో వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది అనేది. సో చూసారా, ఎంత చిన్న పల్లెటూరు ఇప్పుడు చాలా అద్భుతంగా వండర్ఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ అన్నమాట. నాకైతే ఇది అనిపిస్తుంది. ఏం లేదు, ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులే. ఈ బొమ్మ మాత్రం భలే ఉంది, చిన్న పిల్లోడు భలే చేశారు, చేపలు పట్టుకున్నట్లుగా పోజ్. చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫోటో మాత్రం. చూసారా రేట్లు ఎంత ఉన్నాయో. ఫిష్ అండ్ చిప్స్ తిందామని వస్తే ఇక్కడికి ఈ రేట్లు చూసి దడుచుకొని భయపడి పారిపోయాను అనమాట. స్వీడన్లో రేట్లు కాస్ట్లీ అనుకుంటే స్వీడన్ కంటే డబుల్ కాస్ట్. ఒకప్పుడు నార్వే చేపలు పట్టుకునే వాళ్ళు ఉండే ఏరియా, కానీ చూడండి వీళ్ళు ఎంత బాగా ఇల్లు కొండ మీద వాళ్ళని లేపేసి, ఆ నేటివ్ పీపుల్ని లేపేసి వీళ్ళు ఉంటారు. వాళ్ళకి పాపం మ్యూజియం కట్టేశారు. ప్రతి ఒక్కటి 90% యూరోపియన్ చేసిన మొత్తం అదే. రావాలి ఒకసారి చూడాలి. ఇక్కడ చూసారా పక్షిగూళ్ళు ఎన్ని పెట్టిందో, అన్ని పక్షిగూళ్ళు. ప్రకృతి ఒడిలో పక్షిగూళ్ళు. హలో ఎవ్రీవన్, నేనైతే తినడానికి వచ్చాను అనమాట ఓ విలేజ్లో. విలేజ్ పేరు ఓ, ఏ పైన 0 పెడితే ఓ. ఓకే,
చూడండి ఒకసారి ఎలాంటి వ్యూ తింటాను. చూసారు కదా నా డైనింగ్ టేబుల్. ఫ్యాంటాస్టిక్. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను ఆర్డర్ చేసిన అయితే వచ్చేసింది. నేనైతే ఫిష్ పై ఆర్డర్ చేశా. ఎంత తెలుసా దీని కాస్ట్? ఆల్మోస్ట్ 380 నార్వేయన్ క్రోన్స్, అంటే ఆల్మోస్ట్ 3000 రూపాయలు. చూద్దాం. ఫిష్ పై అంట ఇది. చూద్దాం ఎలా ఉందో. బయట వర్షం పడుతుంది, సో వేడివేడిగా ఫిష్ పై తిని వచ్చేసాను అనమాట ఈ ప్లేస్కి. సో ఫిష్ పై నాకు చాలా బాగా నచ్చింది. నేను పై ఎప్పుడు తినలేదు, అంతకుముందు ఎప్పుడు ఫిష్ పై తినలేదు. ఇట్స్ బ్రిటిష్ ఫుడ్. సో నాకైతే బాగా నచ్చింది. సో షార్ట్స్లో పోస్ట్ చేస్తా ఎలా ఉన్నాయి ఫిష్ పై అనేది. చూడండి షార్ట్స్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఫ్రాగీ మౌంటైన్స్, ఆర్కిటిక్ ఓషన్, వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ నిజంగా. చూసారా అక్కడ అల్లంత దూరాన్ని వాటర్ చాలా బాగుంది అసలు. ఈ రెండు కొండల మధ్య ఉన్న వ్యాలీ, అబ్బబ్బా వాటర్ ఫాల్ సూపర్ ఉంది. యాక్చువల్గా నిన్నటి హైకింగ్ చేయొద్దని అనుకున్నా, కానీ ఆ వాటర్ ఫాల్ దూరంగా ఉంది, కనిపిస్తుందా మీకు? ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ ఈ కొంచెం దూరం ఏమైనా రిస్క్ చేసి వెళ్దామని అనుకుంటున్నా. ఎవరు ఇక్కడ క్యాంపింగ్ చేశారు ఫైర్ వేసుకుని. ఎందుకు చేసి ఉంటారు అనుకుంటున్నారా? ఒక్కసారి అలా చూడండి. ఇంత మంచి వ్యూ విత్ వాటర్ ఫాల్స్ ఉన్నాక ఎవరైనా క్యాంపింగ్ చేయకుండా ఉంటారా? బాగుంది అసలు. ఎంత ఆ బోట్లు పడవల మధ్యలో అసలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఈ లొకేషన్. నాకు ఈ విలేజ్ సూపర్ నచ్చింది. చేపలు. సో ఈ చేపల కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, లైక్ చేయండి అందరూ. సో నాకైతే ఇవాళ లైక్ థర్డ్ డే ఆఫ్ మై ట్రిప్ వాజ్ అమేజింగ్. చాలా బ్యూటిఫుల్. బాడీలో ఇంకా ప్రకృతిలో బాగా వచ్చినట్లుంది. సో వచ్చి అమేజింగ్.